ఈ ఉదయకాలము దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దానం చేస్తున్న దేవుని ప్రజలందరికీ మా వందనాలు. ఈ ఉదయకాలం మనందరము కూడా వాగ్దానం చూద్దాం. చూడండి, అనుదిన వాగ్దానం మనకి ఇస్తున్న దేవుని మనం మహిమ పడదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. ఎబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని దేశించితివి. అందుచేత దేవుడు నీతో ఉన్నవారి కంటే నిన్ను హెచ్చుగా ఉన్నట్టుగా ఆనంద తైలముతో అభిషేకించును. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, నువ్వు దుర్నీతిని దేశించితివి, నీతిని ప్రేమించితి గనకనే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించితిని అంటుంది. నీతో ఉన్నవారి కంటే నిన్ను హెచ్చుగా అభిషేకిస్తున్నాడు. ఈ ఉదయకాలం ప్రభు మనతో చేసిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్స్తాడు. నువ్వు ఏ గ్రామంలో, ఏ ఊరిలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, దేవుడు నిన్ను ప్రేమించాలంటే నువ్వు దుర్నీతిని దేశించాలి, నీతిని ప్రేమించాలి. ఆనంద తైలముతో నిన్ను అభిషేకించే దేవుడు ఉన్నాడు. మనందరికీ ఉన్నవాడు, గొప్పవాడు. ఆయన హెచ్చుగా చేస్తాడంట. నీతో ఉన్నవారి కంటే నిన్ను హెచ్చుగా ఉంచును అంటున్నాడు. హెచ్చినట్టుగా నిన్ను ఉంచును, హెచ్చించినట్టుగా చేయను అంటే ఆనంద తైలంతో అభిషేకిస్తాడు. మనకున్న ప్రతి ఏ బాధ కష్టమైనా సరే మన దేవుని సన్నిధిలో మన దేవునికి తెలియచేసినప్పుడు మనకు సహాయపడతాడు, కృప చూపుతాడు. ఈరోజు మరి ఈ ఉదయకాలము వాగ్దానం వినడానికి కృప చూపుతున్నాడు. అనుదిన వాగ్దానం మనకు పంపిస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆదరణ కడతందరు కనుక మనందరం కూడా నీతిని ప్రేమించుదాం. దుర్నీతిని దేశించి ఆయన అత్తుకొని నీతిని ప్రేమించడం అంటే దేవుని అత్తుకొని జీవించడమే. ఆయనకు దగ్గరగా ఉండి ఆయనను ప్రేమించాలి. నన్ను ప్రేమించే వారిని సమస్తం వారికి సమకూర్చి జరిగించేదని అంటున్నాడు ప్రభు. అందుకు గనక ఈ ఉదయకాలం మనందరం అలా జీవితం. ప్రేమగల యేసయ్య, కృపగలనైనా ఎబ్రీలకు రాసిన పత్రికలో నువ్వు మాట్లాడిన రీతిగా పరిశుద్ధాత్మ నీతిని ప్రేమించాలన్నావు, దుర్నీతిని దేశించాలి. అప్పుడే ఆనంద తైల అభిషేకంతో నేను అభిషేకిస్తానన్నావు. నీతో ఉన్నవారి కంటే నేను హెచ్చుగా ఉంచుతానన్నావు తండ్రి యేసయ్య. నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు హెచ్చించగలదు తండ్రి. నీ కృపను అనుగ్రహించు. మమ్మల్ని నువ్వు అభిషేకించి నీ సన్నిధిలో నింపినైనా నీ తైలాభిషేకంతో మమ్మల్ని దర్శించి ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరిని ఆదరించి బలపరుస్తూ ఆపదల అక్కర్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాయన నువ్వు చేపట్టి నడిపించమని అడుగుతున్నావు. చేపట్టుకున్న దేవుడు విడవకుండా అంతం వరకు నడిపించలాగున సహాయపడమని నీ బిడ్డలకున్న ప్రతి అవసరత తీర్చి ఉదయకాలం ఆనంద తైలం అభిషేకంతో అభిషేకించి ప్రతి ఒక్కరిని దర్శించి మేము అభిషేకం పొందాలంటే ముందు నీతిని ప్రేమించాలి, దుర్నీతిని దేశించాలి, నా ప్రభుని అత్తుకొని జీవించాలి. అలా జీవించినట్టుగా నీ ప్రజలందరినీ నువ్వు ఆకర్షించి నువ్వు మహిమ పొందుకోమని ఈ ఉదయకాలం మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే సమర్పించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం మీరందరూ కూడా ఈ కృపా ప్రార్థన మందిరంలో వస్తున్న ఈ వాగ్దానము ప్రతి ఒక్కరూ చూడండి. అందరూ కూడా మనందరం దేవుని అత్తుకొని జీవితం అనేక మందికి పంపించండి. మీకందరికీ మా వందనాలు.